ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రని ఈ జెండెనీయలో. పాటలు కాదు మామ, పోరాటం. దేనికోసం? మార్పు కోసం. పొద్దున్నే మా అమ్మ వండే ఉప్మా మారాలి. ఏది కొనమన్నా కొనకుండా దాని రేటు చూసి ఆగిపోయే మా నాన్న పిసిని కొట్టుతనం మారాలి. ఖర్చు పెట్టాలి, నచ్చినవి అన్ని కొని పెట్టాలి. నీకు నచ్చినవి అన్ని కొని పెట్టాలంటే నీ పిసిని కొట్టు భవనాన్ని ఎవరో ఒకరికి తాకట్టు పెట్టాలి. మామ నువ్వు ఇంకెన్ని చెప్పినా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మేడే రోజు మొదలైన నా పోరాటం నా డిమాండ్స్ అన్ని తీరేదాకా ఆగదు. అవును మామ, ఇంతకీ ఈ రోజుని మేడే అని ఎందుకంటారు? మేలో వచ్చిన డే అనే? ఒరే నీ ముక్కులోనే అనుకున్నాను, బుర్రలో కూడా సీవిడే ఉందన్నమాట. మేడే అంటే క్యాలెండర్ లో ఉండే రోజే కాదు, చరిత్రను తిరగరాసిన రోజు. ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాలని తునప్రాయంగా అర్పించిన రోజు. ప్రతి కార్మికుడు ఒక సైనికుడై తిరగబడి పోరాడిన రోజే ఈ మేడే. మామ నువ్వు ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తూ దీని వెనకాల ఉన్న కథ మొత్తం చెప్పు. ఓకే మామ, ఇంకో ఎడిటర్ నువ్వు ఆ ఇంట్రోలోకి వేసుకో. ఏంటి వేసుకునేది? ఈ రోజు మేడే అని మన ఎడిటర్ కూడా రాలేదు, అందుకని లోగో పోగో అనకుండా డైరెక్ట్ గా పాయింట్ లో పో. సర్లే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మేడేని ప్రతి సంవత్సరం మే 1వ తేదీని జరుపుకుంటారు. ఈ మేడేని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా అంటారు. 19వ శతాబ్దానికి ముందు పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. గాలి, వెలుతురు, ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించని ప్రదేశాల్లో రోజుకి 16 నుంచి 20 గంటలు కార్మికుల చేత పనిచేయించుకునేవాళ్ళు. అంతేకాదు వాళ్ళ పిల్లలతో కూడా పనిచేయించుకునేవాళ్ళు. కార్మికుల శ్రమను దోపిడీ చేసి యజమానులు ఎక్కువ లాభం సంపాదించుకునేవాళ్ళు. ఇవన్నీ చూసి రగిలిపోయిన కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ అనే ఇద్దరు సామాజికవేత్తలు వారి కళాన్ని ఆయుధంగా చేసుకుని పెట్టుబడిదారి వ్యవస్థపై వారు చేస్తున్న దోపిడీలపై పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాలు ప్రజల్ని ఎంతో ప్రభావితం చేశాయి, తమను తొక్కేస్తున్న వారిపై తిరగబడేలా చేశాయి. 1884లో అంతర్జాతీయంగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కానీ దానికన్నా ముందే 1862లో మన ఇండియాలోని హౌరా రైల్వే స్టేషన్లో నిర్ణీత పని గంటల కోసం సమ్మె చేశారు. కానీ ఇది ఉద్యమ రూపం దాల్చలేదు. అయితే 1884లో మొదలుపెట్టిన ఈ ఉద్యమం 1886 మే 1కి తారాస్థాయికి చేరుకుంది. అమెరికాలోని చికాగో సిటీలో హే మార్కెట్లో 40,000 మంది కార్మికులు ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా స్ట్రైక్ చేశారు. 2 రోజుల వరకు ఎటువంటి హింస లేకుండా ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగింది. అయితే మే 3వ తారీఖున కొంతమంది కార్మికులు స్ట్రైక్ చేయడం మానేసి పరిశ్రమల్లో పనిచేయడానికి వెళ్ళిపోయారు. దీంతో స్ట్రైక్ చేస్తున్న కార్మికులకు, స్ట్రైక్ ఆపేసిన కార్మికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పుడు పోలీసులు వచ్చి స్ట్రైక్ ఆపేసిన కార్మికులకు రక్షణగా నిలిచి స్ట్రైక్ చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 కార్మికులు చనిపోయారు. ఈ క్రమంలోనే మే 4వ తేదీన చికాగో సిటీలోని హే మార్కెట్ స్క్వేర్ అనే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై బాంబులు విసిరారు. దాంతో 7 పోలీసులు, 2 సాధారణ పౌరులు మరణించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు రౌండప్ చేసి స్ట్రైక్ చేస్తున్న కార్మికుల్లో 7 అరెస్ట్ చేశారు. అందులో 4 ఉరిశిక్ష వేయగా ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరో 2కి జీవితఖైదు వేశారు. ఆ విధంగా బాంబు దాడి చేసింది ఎవరో తెలియకుండానే పోలీసులు ఈ అమాయకుల చావుకి కారణమయ్యారు. ఈ సంఘటన తర్వాత కార్మిక ఉద్యమం మరింత విస్తృతంగా మారింది. క్రమక్రమంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోయేలా చేసింది. ఈ ఉద్యమం నుంచి కార్మికులు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి మరియు 8 గంటల రిక్రియేషన్ అనే దాన్ని సాధించుకున్నారు. 1889లో కార్మిక సంఘాలన్నీ చికాగో సిటీలోని హే మార్కెట్ స్క్వేర్ యార్డ్స్లో చనిపోయిన మరియు ఉరి తీయబడ్డ కార్మికులను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం మే 1న ఇంటర్నేషనల్ వర్కర్స్ డేగా జరుపుకోవాలని ప్రకటించాయి. ఇలా ప్రతి దేశం మేడేని జరుపుకోవడం మొదలుపెట్టింది. అమెరికాలో అయితే మేడేని లాయల్టీ డేగా వ్యవహరిస్తారు. మన ఇండియాలో అయితే మొదటిసారిగా మేడేని 1923 మే 1న ఇప్పుడు చెన్నైగా పిలువబడుతున్న మద్రాసులో జరిపారు. అప్పుడు ఈ మేడేకి గుర్తుగా ఎర్ర జెండాని ఎగరవేశారు. ఈ ఎర్ర జెండా కార్మికులు చిందించిన రక్తాన్ని, వారి ఐక్యతను సూచిస్తుంది. ఓ సూపర్ మామ, ఈ మేడే వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? మరేమనుకున్నాం, వర్కర్స్ అంటే పనిచేసే వాళ్ళే కాదు, తిరగబడి పోరాడే వాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు ప్రపంచంలోనే 6 డేంజరస్ జాబ్స్ చేస్తున్న వర్కర్స్ గురించి చెప్తాను, విను. అండర్ వాటర్ వెల్డర్స్. వీళ్ళు నీటిలో కొన్ని 100 అడుగుల లోతుల్లోకి వెళ్లి పైప్ లైన్స్ ని, డ్యామ్స్ ని, షిప్స్ ని రిపేర్ చేస్తారు. నార్మల్ గా కడి చేత్తో స్విచ్ వేయకూడదు అంటారు. అలాంటిది వీళ్ళు నీటి లోపల వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అండర్ వాటర్ వెల్డర్స్ కోసం ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ ఎక్విప్మెంట్ ఉండాలి, లేదంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా వెల్డింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్, నైట్రోజన్ గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి గనక సరైన మోతాదులో కలిస్తే ఎక్స్ప్లోజన్ జరిగి ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ డేంజరస్ జాబ్ లాగర్స్. ఈ లాగర్స్ పెద్ద పెద్ద చెట్లను మెషిన్ సహాయంతో కట్ చేసి ఫర్నిచర్ మరియు వుడ్ ఫ్లోరింగ్ల కోసం ఇండస్ట్రీస్ కు పంపిస్తారు. కానీ ఈ జాబ్ సాధారణంగా చేసే జాబ్ కన్నా 30 రెట్లు ప్రమాదకరమైంది. ఆ చెట్లు వర్కర్స్ మీద పడడం, అలాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు అవడం వల్ల చాలా మంది వర్కర్స్ చనిపోతుంటారు. కొన్ని లెక్కల ప్రకారం
ప్రతి 1,00,000 మంది వర్కర్స్ లో సుమారు 164 మంది చనిపోతుంటారు. నెక్స్ట్ డేంజరస్ జాబ్ మైనర్స్. దేశంలోని బొగ్గు గనుల తవ్వకాలు మొదలైనప్పటి నుంచి కార్మికుల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా వీళ్ళ పరిస్థితి ఏం మారలేదు. ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం మీద కొన్ని వందల మంది, అలాగే మన తెలంగాణలోని సింగరేణి గనుల్లో ఏటా 10ల్లో కార్మికులు చనిపోతుంటారు. భూమిని చీల్చుకొని కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిలికా మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఈ సిలికా ధూళిని పీల్చడం వల్ల కార్మికులకి ఊపిరితిత్తులకు సంబంధించే వ్యాధులు వస్తుంటాయి. అంతేకాదు ఇక్కడ గనులు కూలిపోవడం, పేలుళ్ళు, అగ్ని ప్రమాదాలు, కెమికల్స్ లీక్ అవ్వడం, కొండ చర్యలు విరిగిపడడం వల్ల కార్మికులు చనిపోతుంటారు. నెక్స్ట్ రిస్కీ జాబ్ స్కై స్కాపర్ వర్కర్స్. భూమి మీద నుంచి కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉన్న బిల్డింగ్స్ యొక్క అద్దాలని వీళ్ళు తాళ్ల సాయంతో క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదం. ఈ పని చేస్తూ కొన్ని వందల మంది తమ ప్రాణాలను కోల్పోతుంటారు. కొన్ని లెక్కల ప్రకారం ప్రతి 1000 మందిలో 80 మంది ఈ పని చేస్తూ చనిపోతుంటారు. అండ్ ఈ పని వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వర్షం పడినా, అలాగే గాలి ఎక్కువ వీచే టైంలో ఈ పని చేయడం ఇంకా కష్టం. రే మామా, పావురా. స్నేక్ పేరు చెప్తేనే షేక్ అయిపోతున్నావు. అదే ఈ కంట్రీలో అయితే స్నేక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. కూరగాయలు పండించడం విన్నాను కానీ ఈ పావులు పెంచడం ఏంట్రే? అవును, చైనాలోని జిసికియో అనే గ్రామంలో పాముల ఫార్మింగ్ చేస్తారు. ఇక్కడ చాలా విషపూరితమైన పాములను పెంచుతారు. వీటిల్లో కొన్ని పాములు ఎంత విషపూరితమైనవి అంటే అవి కాటు వేస్తే మనిషి కొన్ని సెకండ్లలోనే మరణిస్తాడు. కానీ వీళ్ళు మాత్రం ఏం భయపడకుండా చేతులతోనూ అలాగే సంచుల్లో నింపి ఒక చోట నుంచి ఇంకో చోటుకు కూడా తీసుకెళ్తుంటారు. దాంతో పాటు ఆ పావుల్ని, వాటి విషయాన్ని కూడా అమ్ముతుంటారు. ఇక్కడ 30 లక్షల కంటే ఎక్కువ పాముల్నే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి పంపిస్తుంటారు. అలాగే చైనాలోని ప్రజలు స్నేక్ పిల్స్ ని, స్నేక్ బాడీ పార్ట్స్ తో తయారు చేసిన స్నేక్ వైన్ ని మెడిసిన్ గా తీసుకుంటారు. అండ్ చైనాలోని చాలా రెస్టారెంట్స్ లో పాము మాంసాన్ని వంట చేయడానికి ఇంగ్రీడియంట్ గా వాడుతుంటారు. ఇలా వింత వింత వాటినన్ని తిని వైరస్లు కూడా కనిపెడుతుంటారు. నెక్స్ట్ రిస్క్ జాబ్ పవర్ లైన్ మ్యాన్. వీళ్ళు చాలా ఎత్తుపై ఉండే కరెంట్ పోల్స్ ఎక్కి కనెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా 50 వోల్ట్స్ కరెంట్ తగిలితేనే మనిషి చనిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఈ వైర్లలో 800 వోల్ట్స్ కరెంట్ పాస్ అవుతుంది. ఇంతటి ఎత్తుపై నుండి పడినా లేదా కరెంట్ షాక్ తగిలినా చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈ పని చేసే ప్రతి 10,000 మంది వర్కర్స్ లో 2,400 మంది వర్కర్స్ ఎలక్ట్రిక్ షాక్ తగలడం వలనో, అంత ఎత్తు నుంచి కింద పడడం వలనో తీవ్రమైన గాయాలతో బాధపడుతుంటారు. అయినప్పటికీ ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతుంటారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కార్మికులు ఎన్ని ప్రమాదాలు, కష్టాలు ఎదురైనా కూడా వాటన్నిటిని దాటుకుంటూ మరెన్నిటినో త్యాగం చేస్తూ వారి లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నారు. అవును మామ, నిజంగా వాళ్ళే లేకపోతే ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అలాంటి వాళ్ళకి జీతాలే కాదు, అంతకు మించిన రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. అవును మామ, యు ఆర్ రైట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. మామ, ఈసారి సబ్స్క్రైబ్ నేను చెప్తాను రా. సరే చెప్పు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్, షేర్, కమెంట్ చేసేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని